విచిత్రమైనటువంటి అంశం కాదు ఇది. చాలా కీలకమైనటువంటి అంశం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సాధారణంగా అది ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచవ్యాప్త హిందువులకి ముఖ్యమైనటువంటి కేంద్రం. అక్కడ చిన్న ఇష్యూ ఉన్నా సరే అంతర్జాతీయ ప్రాధాన్యత ఉంటుంది. హిందువులకు సంబంధించి చాలా కీలకమైనటువంటిది. అందుకనినే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు లడ్డు విషయం వచ్చినప్పుడు అందుకనినే వాస్తవాలు మాట్లాడండి అని సుప్రీంకోర్టు చెప్పింది. చాలా సీరియస్గా మాట్లాడినటువంటి సందర్భం అందుకేనమాట. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తాజాగా జరిగినటువంటి తొక్కిసలాట 6 చనిపోవడం. యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మిగతా వాళ్ళకి పాఠాలు నేర్పిందే తప్పించి తను పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. క్యూ లైన్ల నిర్వహణ విషయంలో, భోజనాలు, క్యూ లైన్ల నిర్వహణ, వీటన్నిటి విషయంలో దశాబ్దాల దాని అనుభవం అన్నటువంటిది అద్భుతం. దాంట్లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది కూడా దాంట్లో నిష్ణాతులు. అలాంటి సందర్భంలో తొక్కిసలాట 6 మరణించడం అన్నటువంటిది ఒక పెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. అయితే దాన్ని ఆకస్మిక సంఘటనగానే చూడాలి అన్నటువంటి కోణంలో ప్రభుత్వం అనుకుంది. కానీ కేంద్రం అట్లా అనుకోదు. గతంలో ఒకప్పుడు ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలకు సంబంధించినటువంటి తయారీ పోటులో అగ్ని ప్రమాదం సంభవించడం ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రత్యేకించి అట్లాగే దాంట్లో ఆ పోటు దగ్గర ఏదైనా జరిగితే మూల విరాట్కి ప్రాబ్లం అన్నప్పుడు హోంశాఖ వచ్చి ఇక్కడ పర్యవేక్షించింది. అట్లాగే గుడి ఎదురుగుండా అప్పట్లో ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీ పోస్ట్ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ పోస్ట్ నుంచి కూడా పైకెక్కి జనం దర్శనం చేసుకునేవాడు. దాన్ని కూడా అప్పుడు ఆఫ్ చేసి కేంద్ర బలగాలతో అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఎందుకంటే లోకల్గా ఉండేవాళ్ళు అయితే కంట్రోల్ ఉండదు అన్నటువంటి ఉద్దేశం. అలా చేసుకొచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ విషయం మీద కూడా కీలకమైనటువంటి అడుగు పడింది. ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాని మీద కేంద్ర హోంశాఖ ఒక అధికారిని నియమించి, అధికారి 20వ తారీఖు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికార యంత్రాంగంతో సమీక్షించాలని నిర్ణయించారు. ఇది నిన్న సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి కార్యాలయ ప్రారంభోత్సవం కోసం అని చెప్పి విజయవాడ వచ్చారు. నిన్న సాయంత్రమే చంద్రబాబు గారు, లోకేష్ గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీళ్ళందరూ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు. కరెక్ట్గా వాళ్ళు వెళ్ళే ఒక 10 నిమిషాల ముందే ఈ ఉత్తర్వులు బయటకు వచ్చినాయి. ఒక్కసారి సంచలనమైంది. హోంశాఖ మంత్రి ఒక పక్కన వస్తుంటే హోంశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి విచారించడానికి వస్తుండటం ఏంటి అన్నట్టు. ఇది తెలుగుదేశం శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైంది. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ వచ్చారు. అయితే ఆ వెంటనే చంద్రబాబు గారు అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళడం, అమిత్ షా వెంటనే స్పందించి ఆ ఉత్తర్వుల్ని ఉపసంహరించమని ఆదేశించారు. దాంతో వితిన్ మినిట్స్ కార్యాలయం నుంచి, అమిత్ షాకి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఆ టూర్ క్యాన్సిల్ చేస్తున్నట్టు. ఇది జరిగింది ఓవరాల్గా. అంటే కూటమికి విభేదం వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ కొద్దిలో మిస్ అయిందనమాట.